శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. మన ఛానల్కు స్వాగతం. రాశిచక్రంలో 7వ రాశి అయినటువంటి తులారాశి జీవితంలోకి ఆ శివయ్య యొక్క అనుగ్రహం ఉండటం కారణంగా వీరి జీవితంలో ఇప్పుడు నెంబర్ 1గా ఎదగబోయేటటువంటి అవకాశాలు వీరికి రాబోతూ ఉన్నాయి. అదేవిధంగా వీరి తలరాత మార్చేటటువంటి వ్యక్తి వీరి యొక్క లైఫ్లోకి రాబోతూ ఉన్నాడు. అయితే ఇంతకీ ఈ రాశి జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి ఎలా రాబోతూ ఉన్నారు, అదేవిధంగా వీరికి ఈ సమయంలో ఎటువంటి పరిణామాలు అనేవి చోటు చేసుకుంటాయి, ఒక వ్యక్తి వల్ల వీరి జీవితం అనేది ఏ విధంగా మారబోతోంది అనేటటువంటి అన్ని విషయాలనైతే ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తేనే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే తులారాశి జ్యోతిష్య రాశి చక్రంలో ఈ తులారాశి అనేది 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. తులారాశి జాతకుల గురించి చూసినట్లయితే గనుక వీరు ఎవ్వరికీ కూడా వీరి సీక్రెట్స్ని తెలియనివ్వకుండానే వీరు చూసుకుంటారు. అదేవిధంగా వీరికి మంచి చెడును ఆలోచించే తర్వాతనే వీరు నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అయితే వీరు ఏ పని చేసినా కూడా ఆ పని విజయవంతం అయ్యేంత వరకు వదిలిపెట్టరు. వీరికి నచ్చిన పనులు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కొన్ని విషయాలలో వీరు వెంటనే స్పందించడం వలన ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. ఏ విషయం మాట్లాడాలి అన్నా కూడా దాని గురించి పూర్తి అవగాహన వచ్చిన తర్వాతనే మాట్లాడే మనస్తత్వం వీరికి ఉంటుంది. ఈ రాశి జాతకుల గురించి చూసినట్లయితే వీరికి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేవి వస్తూనే ఉంటాయి. ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళకి ఆ ఇబ్బందుల నుండి బయటపడడానికి ప్రతినిత్యం శ్రమించడానికి ఇష్టపడతారు. అలా శ్రమించి వారికి ఉండే కష్టాలు, ఇబ్బందులు, బాధలు అన్నిటినీ కూడా నశింపజేసుకోగలుగుతారు. ఇక ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్లకు ఎక్కువగా సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. అయితే దీనిని కొందరు ఎక్కువగా అడ్వాంటేజ్ తీసుకుని వీరి నుండి ఎక్కువగా పనులు చేయించుకోవడానికి చూస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఎవరికి కూడా ఎక్కువగా ఇలా ఛాన్స్లు అయితే ఇవ్వకండి. అలా చేయడం వలన మీ టైం అనేది వేస్ట్ అవుతుంది. మంచి వాళ్లకు సహాయం చేస్తే పర్వాలేదు, కానీ చెడు వ్యక్తులకు మాత్రం సహాయం చేయడం వృధానే అవుతుంది కదా. ఇక ఈ రాశి జాతకులకు భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. బయట భోజనాన్ని వీలైనంత వరకు అవాయిడ్ చేస్తూ ఉండాలి. కాబట్టి ఇంట్లో వండినటువంటి ఆహారానికి మీరు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక ఈ రాశి వారికి ఆవేశం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎంత శాంత స్వభావం కలిగినటువంటి వ్యక్తులు ఉంటారో అంతే ఆవేశం కూడా వీరికి ఉంటుంది. కాబట్టి వీరితో ఇతరులు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇక ఈ రాశి జాతకులకు నిన్నటి వరకు వీరికి కొన్ని పరిస్థితులు అనేవి పరిమితం అయ్యాయి. ఎందుకంటే రేపటి నుండి కూడా అవన్నీ మంచి రోజులుగా మారబోతూ ఉన్నాయి. అవునండి, పూర్వజన్మల పుణ్యఫలం అనేది ఈ రాశి వాళ్లకు మరికొన్ని గంటలలోకి వీరి జీవితంలో తలరాత మార్చే వ్యక్తిని తీసుకురాబోతోంది. ఈ కారణంగానే మీరు ఆ శివయ్య యొక్క అనుగ్రహంతో ఈ సమయం నుండి కూడా మీరు నెంబర్ 1గా ఎదగబోతూ ఉన్నారు. ఆ వ్యక్తి యొక్క రాక వలన మీ జీవితంలో ఒక వెలుగు వెలగబోతోంది. అన్ని విధాలుగా కూడా మీకు ఇప్పుడు కలిసి వస్తుంది. ఆ వ్యక్తి వలన పూర్తిగా మీ లైఫ్ అనేది చేంజ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ అనేవి ఎక్కువగానే ఉన్నాయి. ఆ వ్యక్తి ఎవరో కాదు, మీ మంచి కోరే మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి మీకు ఇచ్చే సలహాలు, సూచనలు మీకు ఎంతో హెల్ప్ చేస్తాయి. అన్ని విధాలుగా కూడా మీకు మీ కెరియర్లో అన్ని రంగాలలో రాబడి పెరుగుతుంది. ధనవర్షం కురుస్తుంది. మరీ ముఖ్యంగా ఈ రాశి వారి జీవితంలో రేపటి నుండి ఎన్నో కీలకమైనటువంటి పరిణామాలనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి. మీ యొక్క జీవితం అనేది ఇప్పుడు ఎంతో వినూత్నంగా మారబోతోంది. ఇది అంతా కూడా జరగడానికి గల కారణం ఆ వ్యక్తి. ఇక ఆ వ్యక్తి మీకు మీ ఉద్యోగం చేసేటటువంటి ఆఫీసులో అవ్వచ్చు, లేదా మీరు ప్రయాణం చేస్తున్న సమయంలో మీకే పరిచయం అవ్వవచ్చు, లేదా బిజినెస్ పార్ట్నర్ రూపంలో మీ యొక్క బిజినెస్లోకి పార్ట్నర్గా రావచ్చు, అంటే మీ వ్యాపార భాగస్వామిగా రావచ్చు. ఏ విధంగానైనా కూడా ఎక్కడైనా కూడా ఈ రాశి జీవితంలోకి ఒక వ్యక్తి అనేటటువంటి వారు మీ తలరాత మార్చేటటువంటి విధంగా రాబోతూ ఉన్నారు. ఇక రేపటి నుండి మీరు నెంబర్ 1గా ఎదిగేందుకు ఆ వ్యక్తి మీకు ఎంతగానో హెల్ప్ చేస్తారు, మీకు సపోర్ట్గా నిలుస్తారు.
మీరు చేస్తూ ఉన్నటువంటి ప్రతి రంగంలో కూడా ఆ వ్యక్తి మీకు పలు విధాలుగా కూడా తోడుగా ఉంటారు. మీ యొక్క వ్యాపారంలో మీకు తెలియని ఎన్నో విషయాల గురించి మీకు నేర్పిస్తారు. ఆ విషయాలను మీకు చెప్పడం ద్వారా మీ వ్యాపారం అనేది మరింత ముందుకు పురోభివృద్ధిగా సాగుతుంది. ఆ వ్యక్తి మీకు విశదీకరించి చెప్పడంతో మీకు తెలియని ఎన్నో విషయాలను మీరు చాలా అంటే చాలా ఈజీగా నేర్చుకుంటారు, అర్థం చేసుకుంటారు. అందులోని మంచి చెడులను మీరు చక్కగా గ్రహించుకోగలుగుతారు. మీకు సలహాలు, సూచనలు కూడా వాళ్ళు ఇవ్వడంతో అవన్నీ కూడా మీరు ఈ సమయంలో తెలుసుకుంటారు. జీవితం అంటే ఏంటో మీకు ఈ సమయంలో ఆ వ్యక్తి ద్వారా తెలియవస్తుంది. ఇక ఎవరితో ఏ విధంగా, ఎలా, ఎప్పుడు మీరు మాట్లాడాలి, ఏ విధంగా మీరు మెలగాలి, ఇలా ప్రతీదీ కూడా మీకు ఆ వ్యక్తి ఒక గురువులాగా మిమ్మల్ని బోధించబోతూ ఉన్నారు. ఆ నూతన వ్యక్తి మాటలు మీ దైనందిన జీవితంలోన ప్రభావం అనేది చూపుతుంది. అందువలన మీరు చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారాలలో అద్భుతంగా రాణిస్తారు. ఉద్యోగ రంగంలో మీకు విశేషమైనటువంటి పురోభివృద్ధి అనేది లాభిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ల కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఇప్పుడు అనుకూలిస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపార రంగంలో ఊహించిన దానికంటే కూడా మీకు మంచి రెట్టింపు లాభాలనేవి కనిపిస్తూ ఉన్నాయి. మీరు చేస్తూ ఉన్నటువంటి వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా ఈ సమయంలో విరాజిల్లబోతోంది. ఈ సమయంలో మీరు గొప్ప పేరు తెచ్చుకోగలుగుతారు. ఇక విద్యార్థులకు కూడా ఈ సమయంలో పోటీ పరీక్షలలో రాణిస్తారు. ఇక కాంపిటేటివ్ పరీక్షలలో కూడా మీరు సక్సెస్ అవుతారు, ర్యాంకులు సాధిస్తారు. అలాగే మీరు కోరుకునే ఉద్యోగంలోకి మీరు చేరుకోగలుగుతారు. అదేవిధంగా ఈ రాశి వారికి ఈ సమయంలో 1, 2 వ్యక్తిగతమైన సమస్యలను మీరు పరిష్కరించుకోవడానికి మీకు మార్గం అనేది దొరకబోతోంది. ఆర్థికపరమైనటువంటి సమస్యలు, అలాగే దాంపత్య సమస్యలు అన్నీ కూడా పరిష్కారమయ్యేటటువంటి సూచనలే కనిపిస్తున్నాయి. ఇక విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటటువంటి వారికి తమ యొక్క కళ అనేది ఎప్పుడు ఫలిస్తుంది. చిన్న చిన్న ఇబ్బందులతో పాటుగా సంతోషం, ఆనందం, అలాగే శాంతి కూడా మీకు లభించబోతూ ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి వ్యక్తులకు మీరు కోరుకున్నటువంటి ప్రదేశాలకు ఈ సమయంలో ఉద్యోగపరంగా కావచ్చు, లేదా విద్యాపరంగా కావచ్చు, లేదా ఏమైనా వ్యాపార పరంగా అవ్వచ్చు, మీరు అక్కడికి వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ఈ రాశి వాళ్లకు తమ యొక్క జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తులు కలిసి రావడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా గోచరిస్తున్నాయి. నిరుద్యోగ సమస్య తొలగిపోతుంది. కోరుకున్న ఉద్యోగం లభించనుంది. అందులో స్థిరత్వం మీకు లభిస్తుంది. అదేవిధంగా ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. లాయర్స్కి, డాక్టర్స్కి, తదితర వృత్తి నిపుణులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. వారికి అవకాశాలు బాగా రాబోతూ ఉన్నాయి. తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ఈ సమయంలో మీరు శుభవార్తలు వింటారు. ఇక పెళ్లి కాని వారికి పెళ్లి సంబంధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. మీరు కోరుకునే విధంగానే వివాహాలు జరుగుతాయి. ఇక అదే విధంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మీరు ఆదాయ మార్గ ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్ళకి మీ యొక్క ప్రయత్నాలు అనేవి సకాలంలోనే ఫలించనున్నాయి. ఇక ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది. ఇక వీరికి అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళతో సంపూర్ణమైన మద్దతు మీకు లభించనుంది. ఇక మీకు ఈ సమయంలో సంతాన సౌఖ్యం కలుగుతుంది. అలాగే మీ సంతానం వల్ల మీకు పేరు ప్రతిష్టలు వస్తాయి. శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారు. అలాగే శత్రువులను కూడా మీరు మిత్రులుగా మార్చుకుంటారు. మీ జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి. మంచి మంచి ప్రయోజనాలు మీరు పొందేటటువంటి యోగం కనబడుతోంది. అదేవిధంగా వ్యాపారులకు వ్యాపారం బాగా జరుగుతుంది. ఉద్యోగస్తులకైతే ఇల్లు లేదా ఫ్లాట్లు కొనే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ రాశి వారికి అన్ని విధాలా కూడా మీ జీవితంలో రేపటి నుండి అన్ని మంచి రోజులు రాబోతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. ఇక ఈ రాశివారు ముఖ్యంగా మీరు చేసుకోవాల్సిన పరిహారం గురించి చూసినట్లయితే గనుక ప్రతిరోజు మీరు శివభగవానుడిని ఆరాధించాలి. అలాగే కాలభైరవ స్తోత్రాలు పఠించండి. హనుమాన్ చాలీసాను పారాయణ చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే మీకు ప్రతికూల అంశాలన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. మరింత మేలు జరుగుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.